పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే నమః శివాయ. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగन्तు యజ్ఞం హవం దేవీ జుజుషానా ఘృతాచీ సగ్మాన్నో వాచమసతి శృణోతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్త మహేశైలందరికీ నమస్కరిస్తూ, ఈ ఆలయం అమలాపురం పట్టణంలో కాలేజీ రోడ్లో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం అండి. ఈ ఆలయంలో మహాగణాధిపతి దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యులు బాలా త్రిపుర సుందరి అమ్మవారు 1987లో ఈ ఆలయాన్ని నిర్మించారు. దక్షిణామూర్తి మన చుట్టుపక్కల ఎక్కడ దక్షిణామూర్తి స్వామికి ఆలయాలు తక్కువ ఉన్నాయండి. ద్రాక్షారామంలో ఉంది, శ్రీకాళహస్తిలో గోపురం వెనక భాగంలో దక్షిణామూర్తి ఉంటాడు. అక్కడ ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది. మన ఆలయంలో ప్రతి గురువారం పంచామృతములతో అభిషేకము, గంధము, విభూది, సుగంధ దివ్య పరిమళాలతో, పసుపు రంగు పూలతో అష్టోత్తరము అంటే చామంతి పూలు, అంటే దక్షిణామూర్తి గురుడు కనుక గురు సంబంధమైనటువంటి పసుపు రంగు ఇది కాబట్టి
పసుపు రంగు పూలతో అంటే చామంతి పూలతో అష్టోత్తర నామార్చన, బెల్వాలతో అర్చన. ప్రతి గురువారం 108 శనగలు భక్తులు దండ గుచ్చి పట్టుకొస్తారండి. ఆ దండ వేసి ఆ స్వామిని పూజించి సేవించి తరించడం వల్ల గురుగ్రహం అనుగ్రహంతో వాళ్ళ జాతకాల్లో ఉన్న ఏ దోషమైనా సరే గురుగ్రహం బలం పెరిగి ఏలినాడు శనితో ఉన్న వాళ్ళైనా, ఎంత పీడలు పడే వాళ్ళైనా, ఎవరైనా సరే అలా చేస్తే భక్తుల యొక్క నవగ్రహాల్లో పాపగ్రహాల యొక్క పరిహారం, పాపగ్రహాలన్నీ వాటికి ఇచ్చే ఫలితాన్ని గురుబలం ఎప్పుడైతే పెరిగిందో అవన్నీ తొలగి దేవతానుగ్రహం, గురువుల అనుగ్రహం, బ్రాహ్మణుల అనుగ్రహం, వారి దీవెనలు అన్నీ ఉండి వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయి. ఇక్కడ అంటే నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు, కానీ కొంతమంది అభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఉద్యోగం కోసమని వాళ్ళ సంకల్పం చెప్పుకుని ఎవరో చెప్తూ ఉంటారు. వాళ్ళు చేయించుకుని వచ్చిన తర్వాత 6 వారాలకో 3 వారాలకో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇంకో పిల్లలు చెప్పి వాళ్ళు అలా చెప్తే అలా వచ్చేవాళ్ళు, అలా భక్తులు పెరిగారండి. ఒక ఇంచుమించు వారం ఒక 15 మంది 20 మంది భక్తులు వచ్చి ప్రతి వారం వచ్చి ఈ మధ్యన దక్షిణామూర్తిని సేవించి తరిస్తున్నారు.